ఏం జరిగిందా? నా కుట్టంతా ఖాళీ చేశాడు. 136 రూపాయలు సరుకు. అసలు ఇలాంటి పిచ్చేద వల్లే. డబ్బు తీసుకున్నాగా. అమ్మా పెరుగు తోడేయడానికి పేడ ఏం కదమ్మా? పేడ అంటే డంగు. దీని ఇంగ్లీష్ తగలట్ట. డంగు లేదు, నా బొంద లేదు, నువ్వు వెళ్ళవమ్మా. అమ్మా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనతో ఇడిపోయిన వాళ్ళతోటి ఇంకా సంబంధాలు ఎందుకు చెప్పండి? శుభ్రంగా వండుకొని కూడి తీసుకెళ్ళి కుక్కలకి ఎట్టినట్టు. ఏమిటా నీ నస? అదేనండి మన కోడల గారు నాన్నగారు, అదే ఆ పిచ్చోడు మిఠాయి దుకాణం మీద పడి దున్నపోతులా తినేస్తే మన అబ్బాయి గారు వెళ్ళి ఇడిపించుకొచ్చారట. వాళ్ళకి అయ్యి కొనిపెట్టి ఇంటి దాకా తీసుకెళ్లి దింపి 5,000 రూపాయలు కూడా ఇచ్చారట. మా తలుచుకుంటే నాకు కడుపు రగిలిపోతుంది. అమ్మో అమ్మో అమ్మగారికి బీపీ వచ్చేసింది. మమ్మల్ని ఇంట్లోకి రాకుండా గెంటేసావు కదూ. ఇచ్చేయి ఆ నగలన్నీ ఇచ్చేయి, నేను దంచుకలు కొనుక్కోవాలి. నీకు నగలరా కావాల్సింది? తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళను, నీ మంచం కిందే కూర్చుంటా. అమ్మడికి చెప్పావు. అమ్మో నా నగలు, అమ్మో నా నగలు, అమ్మో నా నగలు. ఏమైందమ్మా? దొంగాడు వచ్చాడురా. దొంగ? పిచ్చి దొంగ, ఇంటి దొంగ. నా నగలన్నీ తీసుకుపోయారా. నగలన్నీ నీ ఒంటి మీదే ఉన్నాయి కదే. ఉన్నాయా? నా మంగళసూత్రం. నేను పోయినా అంత కంగారు పడదు. ఆ బంగారు మంగళసూత్రం మీద దానికి ఎంత ప్రేమ. అయ్యో ఏంటి మమ్మీ, బ్యూటిఫుల్ డ్రీమ్స్ పాడు చేసావు. టీపు లేడు, గీపు లేడు. వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. నిన్న పిచ్చాడు వేషం, ఇవాళ కోడలి వేషం, రేపు అల్లుడి వేషంలో తప్పకుండా వస్తాడు. చూడమ్మా, వీళ్ళందరూ ఇంటి దొంగలమ్మా, ఇంటి దొంగలు. ఇంటి దొంగల్ని ఈసోడు కూడా పట్టలేడు. మా శంకర్ ఏం పడతాడు? అమ్మా నన్ను వెళ్ళి తొంగమంటారా? ఒరే, నీకు తింటాం పడుకోవడం తప్ప ఇంకేం పనిరా? సరే బయటకు వెళ్ళి కాసేపు కాపలకాయి వెళ్ళు. ఒరే లైట్లు ఆపి కాకరా. లైట్లు ఆరిపోద్దా అండి? ఇంట్లో దొంగలు పడుతున్నారు కదా, మెయిన్ ఆపేద్దాం అనుకున్నాను. సర్లేండి. అమ్మాయి నా దగ్గరికి రావే. చాలా భయంగా ఉంది. రెడీ చేసిన మ్యాటర్ ఇక్కడ ఎక్కడ పెట్టాను. అమ్మో టైం అయిపోయింది. ఏమైందా? అయిపోయింది సార్. తొందర కొట్టాలి. లుక్ ఇంటు దిస్ మ్యాటర్, థ్యాంకింగ్ యూ, యువర్స్ లవింగ్లీ. కొంప ముంచావు. యువర్స్ లవింగ్లీ ఏమిటి? ఇదేమైనా ప్రేమ లేక కొట్టినోటి సార్? సిన్సియర్ లేనో ఫెయిత్ఫుల్ అయినా కొట్టలేవు. అవునండి, కోటి పక్షులకి ప్రేమలు ఎందుకు, ఫెయిత్ఫుల్లీ అనే కొట్టాను. ఇదిగో పక్షులు గిక్షులు అన్నావో డిఫమేషన్, పరువు నష్టం దావా వేస్తాను. వేసుకోండి, ఆ కాగితాలు కూడా నేనే టైప్ చేయాలిగా. అచ్చం నల్ల ముత్యాలు వరుసగా పేచినట్టు. అందుకే అన్నాను ఒకసారి టైప్ అంటూ చేస్తే వైఫై చేయాలని. ఆహా, మొగుళ్ళు ఏం చేయాలట? పెళ్ళం చేత ఇలాంటి అడ్డమైన గొడ్డు చాకరీ చేయించుకోవాలి, అవునా? అందుకే మా పెద్దలు అన్నారు కార్యేషు దాసి కరణేషు మంత్రి అని. అంటారు. సింగనాథ్ ఏం కాదు, డబ్బులు తీయండి. డబ్బెందుకు? చూడు, భార్యాభర్తల మధ్య క్యాష్ ఎంటర్ అయితే క్లాష్ వస్తుంది, ఆ తర్వాత గొడవలు అయిపోతాయి. మర్యాదగా మీరే తీస్తారా, నేను దోపిడీ చేయనా? అరే ఏమిటి నువ్వు మా అమ్మ డబ్బు పెట్టింది? ఆవిడది పిత్రార్జితం లేండి, నాది కష్టార్జితం. సరే ఎంత? 2.5. ఈ చెత్త ఎక్కడ వచ్చింది? ఈ అరలో గిర్లు వద్దాయి. సరే దాందే ఉంది. రామనాథం గారు లేరు, జడ్జి. ఆయన ఇంట్లో పార్టీ. నేను వెళ్ళిపోతాను బాబాయ్ అంటే వదలరే. ఆ అశోక్ గారు సివిఎల్ గారు చంపేశారనుకో. ఆ సివిఎల్ గారిని చావగొట్టాలి. తను వెయిట్ చేస్తున్న మొర్రో అంటే పట్టించుకోడే. వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉందండి. అలాగే తాగుబోతు వెదవలు. అసలు ఈ తాగే వాళ్ళని ఏమో 11 అయింది. నువ్వు భోంచేసావా? మీరు రాకుండా నేను ఏనాడైనా భోంచేశానా? స్పిరిట్ షోడా 2 చుక్కలు. అప్పటికి వద్దురా, మా ఆవిడ చంపేస్తుంది అంటే. నేను అంత రాక్షసినా?
అది కాదు, కనీసం ఫీల్ అవుతావు కదా. ఏ మీ మంచి చెడ్లు మీకు తెలియవా? తెలుసు అనుకో, కానీ చూడండి, వృత్తిరీత్యా మీరు ఎంతమందిని కలుస్తారో ఏమేం చేస్తారో నాకు తెలుసు. మీరు తాగితే నేను బాధపడిన కానీ అబద్ధం చెప్తే మాత్రం నాకు బాధేస్తుంది. అయితే నిజం చెప్పేస్తున్నాను, నేను తీసుకున్నది 2 drops కాదు, 2 pegs. ఐఎమ్ వెరీ సారీ. ఇదిగో సరదాకైతే పర్వాలేదు, అలవాటైందో. స్వేర్ ఆన్ గాడ్, నాకు ఈ ప్రపంచంలో ఏది అలవాటు కాదు, నువ్వు తప్ప. తినండి తినండి తినండి, మొత్తం తినేయాలి. అది నువ్వు తిను. నువ్వు తొందరగా తిను, వాళ్ళు తినేస్తారు. ఎక్కడిది అన్నం? తాతయ్య తెచ్చాడమ్మా. ముష్టెత్తావా నాన్న? మీరు తినండి, మీరు తినండి, తొందరగా తినాలమ్మా. ఇది అమ్మ ముద్ద, ఇది తాత ముద్ద. తినరా, కాకెత్తుకుపోతుంది. తినండి తినండి. ఇంతకాలం కష్టపడి సంపాదిస్తూ కలో గంజా తాగాం, అలాంటిది ఈరోజు నడి రోడ్డు మీద నిలబడి ముష్టెత్తి తిండి లేకపోతే బతకలేవా? బతకలేకపోతే ఇంత విషయం మింగిచ్చేద్దాం, అంతేగాని ఇంకెప్పుడు ముష్టి మాత్రం ఎత్తకు నాన్న. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వాళ్ళు నీకు ప్రసాదం పెట్టలేదా? నాకు చూడు, బోలెడంత ప్రసాదం పెట్టారు. రేపు నేను వాళ్ళని కొడతాలే. ఇదిగోనమ్మా, నువ్వు కూడా తిను ప్రసాదం. ఇదిగోనమ్మా ప్రసాదం. అవునన్నా, ఇది ప్రసాదమే. నువ్వు దేవుడివి నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, వచ్చిన పని అయిందా? అయింది సార్. సీ యూ. కమిన్. గుడ్ మార్నింగ్ భయ్యా. అక్కడే నిలబడ్డావేమిటి? ఏమిటా ఫైల్? ఫైల్ కాదు, డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్టా? అవును భయ్యా, మనకి ఎస్బీఐ, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు లాంటి బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ జాతీయం చేయబడ్డ బ్యాంకులు. ఇవి కాక మహాలక్ష్మి బ్యాంకు అని కొత్త బ్యాంకు ఉంది, దాన్ని మనం జాతీయం చేయాలి. మహాలక్ష్మి బ్యాంకు? అవును, మహాలక్ష్మి అని ఐరన్ సేఫ్ లాంటి ఆడమనిషి ఉంది. ఆవిడ ఒంటి నిండా ఇంటి నిండా డబ్బులు. ఆ డబ్బు మనకెలా వస్తుందయ్యా? మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది భయ్యా? మన ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కూపీ లాగాను. ఆ ఐరన్ సేఫ్ కి ఎడం పక్కన ఫ్లవర్ వేజ్ లాంటి ఆమె హస్బెండ్ రావు, ఆయన రిటైర్డ్ జడ్జ్. కుడి పక్కన కుక్కపిల్ల లాంటి కొడుకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇవి కాక ఒక అందమైన తాళం చెవి లాంటి కూతురు, పేరు లీలా. లీలా? అవును, అసలు సంగతి విను భయ్యా. కొడుకుని కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుందామని ఆశపడింది ఆ మహాలక్ష్మి గారు. కానీ ఆ కొడుకు దేనికి పనికిరాని పని పిల్లలాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ మహాలక్ష్మి గారు కోడల్ని ఎలా బయటికి గెంటేయాలని ఆలోచిస్తున్నారు. కానీ కోడలికి డబ్బు లేకపోయినా బోలెడంత బుర్రుంది. ఈజ్ ఇట్? ఎస్. మరి అలాంటి కష్టాల్లో ఆవిడ ఆదుకుని ఆస్తిని కాపాడటం మన బాధ్యత కదా. అవును. ఐ విల్ పర్సూ ద మ్యాటర్. మాసం వచ్చింది,
కొత్త కోడలికి వంటి నిండా నగలేసి కళ్ళారా చూద్దాం అనుకున్నాను. యోగం ఉండొద్దు. ముదనష్టపతి దాపరించింది, ముదనష్టపతి. అమ్మ లీలా, నువ్వనే నగలను వేసుకో. ఇవన్నీ వేసుకు వెళ్తే మా ఫ్రెండ్స్ గంగిరెద్దు అని వెక్కిరిస్తారేమో మమ్మీ. ఎవరో ఎక్కిరించేవదో పెనుగులు. ఉన్నవాళ్ళు వేసుకుంటే లేని వాళ్ళు చూడలేక అసూయమ్మా, అసూయ. ఓ జలసియా. చూడు, నేను వంటి నిండా నగలేసుకుని బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే దిష్టి తీసుకునేదాన్ని. ఎలా బంగారం, గదిలోకి వచ్చే ముందు తలుపు తప్పుడు చేయమని నీకు 1,00,000 సార్లు చెప్పానా? పొరపాటు అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు టపా టపా కొట్టేసి వెళ్ళిపోతానమ్మా. ఏడ్చావులే. కానమ్మా, పోపేసి పులుసు కాసిన, పులుసు కాసేసాక పోపేసిన రుచి మారదు కదమ్మా. వెధవ సామెతలో నువ్వును. అవి నగలు కావు. ఇవి కావా? ఇవి కావమ్మా, లోపల సంగతి. అవి మెడలో నెక్లెస్లు కావు, చెవిలో దుద్దులు కావు, చేతి గాజులు కావు, కాళ్ళు పట్టీలు కావు. దగదగ మెరిసిపోతున్నాయి అంతే. ఎక్కడ చూసావురా? కొత్త కోళ్ళమ్మ కోసం అయ్యగారు బేరం చేశారమ్మా. చూసావుగా లీలా, ఓ పక్క నేను ఎలా గిద్దుకు తస్తుంటే దానికి అన్ని దోచి పెట్టేస్తున్నారు. అమ్మా, నా పేరు మాత్రం చెప్పకండి అమ్మా, అయ్యగారు నన్ను చంపేస్తారు. నిన్ను ఉద్యోగంలో పెట్టింది నేను, చంపితే నే చంపాలి. చంపితే మీరే చంపాలి, ఇంకోరు చంపితే నేను ఊరుకుంటానంటే. నేను వెళ్ళి చంపాను. ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నావా? అప్పులు అరువులు చేసుకోలేదురా. నా సొంత భూమి. మా నాన్నగారు నాకు స్వయంగా ఇచ్చిన 10 ఎకరాలు అమ్ముకున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఆ దిక్కుమాల కొండ్రా, అందులో 100 రూపాయలు పాతరేసినా 10 రూపాయలు కూడా అవడకొండు. అతను కొన్నాడు. ఎవరు? నమస్కారం అండి, నేనే కొన్నాను. ఈ ఎకరానికి 10,000 చేసుకున్నాను. ఇప్పుడే రిజిస్టర్ చేస్తున్నాను. 10,000? నేను నమ్మను. లేకపోతే అందులో లంకల బిందెలన్నా ఉండాలి. 1000 రూపాయలు కూడా చెయ్యని వల్లకాటి కొండ్రని 10,000 చేసి ఎలా కొన్నావయ్యా? లాభం చూసుకునే కొంటాం కదండి. పెద్దవారు మీరు అడిగారు కాబట్టి ఈ ఒక్కసారికి నా బిజినెస్ సీక్రెట్ అంటే వ్యాపార రహస్యం చెప్తాను. జడ్జి గారి భూమి దగ్గర పెద్ద నూనె ప్రాజెక్ట్ రాబోతుంది. అక్కడ అన్నింటికి ధరలు పెరుగుతాయి. నేను 10,000 చేసుకుంటాను. గేటు దాటగానే 30,000 కొనడానికి పార్టీ రెడీగా ఉంది. 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి 1,50,000 గెడుతుంది. అమ్మయ్యో, నేను అప్పుడే చెప్పానుగా, గుమ్మంలో 30,000కి బేరం ఉంటే వసారాలో 10,000కి ఇస్తున్నారు. కోడలి కనకాభిషేకం కోసం బంగారం వంటి భూముల్ని ఈ దళారీల పాలు చేసి. రిజిస్టర్ గారు, ఈ బేరం రద్దు. ఆ 30,000 బేరాన్ని లోపల పంపిస్తాను. అమ్మగారు సూటిగా చేసిన బేరానికి దగాలు దళారీలను పేర్లు పెట్టారు. ఈసారి లాభం మీరే తీసుకోండి. నేను తలుచుకుంటే రోజుకు కాదు, గంటకు 1,00,000 సంపాదించగలను. వస్తానండి. ఐఎమ్ సారీ సార్. నమస్తే జీ. నమస్కారం. చూసుకోండి. డబ్బు 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 డబ్బు. ఐ డూ బిజినెస్ లైక్ ఫ్రెండ్షిప్. నేను వ్యాపారాన్ని స్నేహంలో చేస్తాను. కొంప తీసి స్నేహాన్ని వ్యాపారంలో చేయవు కదా? చేసినా చేయొచ్చు. అసలు ప్రపంచం ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అత్తాజీ. అందులో తెలివైన వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. నాకు మళ్ళీ భలేవాడివే. బంగారం, టిఫిన్ ఏం చేసావు? ఊలలో మినుములు కలిపి పెసరట్టేసానమ్మా. మనుషులు తింటానికైనా? చిత్తం. ఏం చావలే, 2 పట్ట. అలాగేనమ్మా. నువ్వేం తింటావునైనా? డబ్బు. అవును అత్తాజీ, అంతకన్నా రుచిగా ఉండేది ఏమని చెప్పండి. నీ కడుపు బంగారంగాను. సరదా మాటల్లో కూడా డబ్బు తల్లిని మర్చిపోవన్నమాట. కన్న తల్లిని ఎదిరించాను. ఎందుకు? నన్ను పెంచింది డబ్బు తల్లే గనక. ఎన్ని విద్యలు నేర్పింది, ఎన్ని మాయలు నేర్పింది. రాక్షసుడా, నీ విద్యను నాకు కూడా నేర్పవయ్యా. తప్పకుండా. గురుదక్షిణ కావాలి. నీకు గురుదక్షిణ ఏమిటో తెలుసా? లీలనిచ్చి పెళ్లి చేస్తానయ్యా. లేలా? నాకు గురుదక్షిణ ఎలా అవుతుంది అత్తాజీ? పైనగా. మమ్మీ, సిస్టర్ లానే. ఎవతా సిస్టర్? ఇల్లా సిస్టరు లేదు, ఇల్లా లేదు. దాని పుణ్యం కొద్దీ మన కర్మకాలి అది ఇంట్లో వచ్చి పడింది. ఈ పీడ ఎప్పుడు విరగడైపోతుందో. చీడ పడితే మందు జల్లుతారు అత్తాజీ. చీడకాడు బాబు, పీడ. అసలు అదే వాడికి ఏదో మందు పెట్టింది. వాడిని నాకు కాకుండా చేస్తోంది. చూడు బాబు, వాళ్ళిద్దరిని ఎలాగైనా విడతీసి పుణ్యం కట్టుకో. చచ్చి నీ కడుపున పుడతాను. ఇంతవరకు ఇవి దొంగ నోట్లన్న ఆధారం ఎక్కడా కనపడలేదు అబ్బాయి. మింటు నుంచే ఎత్తుకొచ్చినట్టు కూడా కొందరికి అనుమానంగా ఉంది. అయితే బ్యాంక్ క్యాషియర్ ద్వారా చలామణిలోకి వచ్చాయని రుజువు అయింది.
ఏమిటో అంతా గొడవగా ఉంది. చూడండి, గవర్నమెంట్ ప్రెస్ లోంచి కరెన్సీ నోట్లన్నీ పిన్ చేసి కట్లుగానే బయటకు వస్తాయి కదండి. అవును. మరేం లేదు, అలాంటి పక్షంలో ప్రతి కొత్త నోటు మీద వాటర్ మార్క్ ఉండే చోట 2 చిల్లు ఉంటాయి కదండి, కదా మామగారు? అవును. లేవే. పైగా ఈ 2 నోట్ల మీద ఒకే నెంబర్ ఉంది మామగారు. అంటే నంబర్ మార్చడానికి కూడా బతికించారనమాట. చూడండి. అవునమ్మా, యు ఆర్ రైట్. ఇవి ఖచ్చితంగా దొంగ నోట్లే. థ్యాంక్స్ ఓయ్. ఇక చీల్చి చెండాడేస్తాను వెతమల్ని. ఏడ్చావులే, కనిపెట్టింది అమ్మాయి, పోజు కొట్టేది నువ్వు. కరెక్టే. అవునా, ఇంత చిన్న విషయం మన బుర్రకి తట్టనేలేదే. అవునరా, బుర్ర పెరుగుతున్న కొద్దీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పరిశీలన నశిస్తుంది. మీ అమ్మని చూడు, ఎప్పుడు 1000 లక్షలు అంటుంది తప్ప పావలా ₹1 అంటుందా? అదేం కాదు మామగారు. ఇర్వింగ్ వర్సెస్ యునైటెడ్ కింగ్డమ్ లండన్ 1934 వాల్యూమ్ నంబర్ 9 చూడండి. మాస్టర్ ప్లాన్ వేసే మేధావులు అతి చిన్న విషయంలో పప్పులో కాలేస్తారు. ఒరేయ్, నా కోడలు బార్న్ లాయర్ రా. నువ్వు సంపాదించిన దాంట్లో సగం ఫీజు అమ్మాయికి ఇవ్వు. అర్థమైందా?